సేవలు చేస్తామని చెప్పేసి అని దాన్ని మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని చెప్పేసి అని పేరు పెట్టారు. రెండేళ్ళు అయిన తర్వాత అది మ్యాక్సిమం గవర్నమెంట్ అయింది, మినిమం గవర్నెన్స్ అయిపోయింది. సైజు పెరిగింది కానీ పని మాత్రం లేదు, పనితనం లేదు. పైపెచ్చు అది క్యాబినెట్కి, భారతదేశానికి బరువైనటువంటి క్యాబినెట్ ఇది. దాదాపు 73 వచ్చాయి. ఒక ఉత్తరప్రదేశ్కే మొత్తం పాత వాళ్ళు ఒక 7 మంది, కొత్త వాళ్ళు ఒక 7 మంది, 14 మంది ఉంటున్నారు మంత్రులు. అంటే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి. అంటే చిత్తకాయతలు కుక్క తిరుగుతుంటాయి, అటు తిరుగుతారు ఈ 14 మంది మంత్రులు రాష్ట్రం అంతా. ఎందుకు పెట్టారు దీన్ని? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రభుత్వం అన్పాపులర్ అవుతా ఉంది దేశంలో. అంతర్జాతీయంగా, జాతీయ స్థాయిలో ఇంత అన్పాపులర్ అయిన ప్రధానమంత్రి ఎవరు లేరు. నేనేదో గుడ్డిగా చెప్పడం కాదు, బీజేపీ వ్యతిరేక గుడ్డిగా చెప్పడం కాదు. అసెస్మెంట్, ఇంటర్నేషనల్ నేషనల్ అసెస్మెంట్లో వచ్చినటువంటి మార్గం ఇంతటి అన్పాపులర్ ప్రధానమంత్రి లేడని తెలిపోయింది. కోవిడ్లు సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పడానికి మేము ఫెయిల్ అయినామని చెప్పడానికి నిదర్శనం ఒకటి హెల్త్ మిషన్ని మార్చేయడం. పూర్తిగా ఫెయిల్ అయ్యారు, అబద్ధాలు చెప్పారు. చనిపోతా ఉన్నటువంటి ఇది 100 మంది ఉంటే ప్రాక్టీస్ 10 మంది. న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ప్రాక్టీస్ దాని ప్రకారం 1కి 10 మార్లు సర్వే చేసి 41 లక్షల మంది చనిపోయిన భారతదేశంలో కోవిడ్ పేషెంట్ అని చెప్పేసి తెలిసారు. 41 లక్షల మంది. ప్రభుత్వం ఇప్పుడు 3.5 లక్షల నుంచి 4 లక్షల దాకా లెక్కలు చెప్తా వస్తారు కొద్దిగా. ఇది అబద్ధం అని చెప్తానంటే నేనే ఎగ్జాంపుల్. నేను తిరుపతిలో ఉండగా ఆక్సిజన్ తమిళనాడు నుంచి మెడ్రాస్ రావడానికి లారీ లేట్ అయింది. అంటే 45 నిమిషాల గ్యాప్లో 23 మంది చనిపోయారు. ఈ గవర్నమెంట్ ప్రకటించింది, ముఖ్యమంత్రి కానీ కలెక్టర్ కానీ 11 మంది చనిపోయారని చెప్పేసి ప్రకటించారు. 11 మంది కాదు, 23 మంది చనిపోయారని చెప్పేసి నేను పేర్లతో సహా లిస్ట్ అవుట్ చేశాను. నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తే హౌస్ అరెస్ట్ చేసి లోపల పడేశారు. అయినా లోపల నుంచి నేను వీడియో విడుదల చేశాను. ఆ పేర్లు ఎట్టున్నాయంటే వాళ్ళు రికార్డు తీస్తే ఆ రికార్డులో 1 నుంచి 23 దాకా ఏ పేర్లు అయితే ఉన్నాయో అదే పేర్లు నేను అనౌన్స్ చేశాను. అటు సూపరింటెండెంట్ అన్నాడు నా ఉద్యోగం పోద్దని. ఎందుకనంటే మన ఏఐటీ చదువుతుంది. అది ఎట్లా తీస్తాయా? నేను 1 నుంచి 23 దాకా పెట్టిన పేరు అదే కరెక్ట్, అదే సీరియల్ నెంబర్లో పెట్టాడు మీ నారాయణ ప్రెస్లో. నా తల మీదకి వచ్చింది. ఆయనకి ఎట్లా తెలుస్తుందని అంటే ప్రెస్ వాడు అడిగాడు, మీలంటే అడిగాడు, మీకు ఎట్లా తెలుసాను? శవాలు మోసేవాళ్ళు మామూలు కదా ఇక్కడ ఫిగర్ మాది, శవాలు మోసేవాళ్ళు మావాళ్ళు, మాకు తెలియదు మీకు తెలుస్తుందా? అంటే 23 మందిలో 11 మంది అని చెప్పడం ద్వారా 12 మందిని దాచిపెట్టారు. ఈ ప్రకారం లెక్క మీరు దేశం మొత్తం మీదుగా శవాలు. నేను 10 నిమిషాలకు ఒక శవం బయటకు పోతా ఉంటే చెప్పలేదు. ప్రపంచంలో బంగ్లాదేశ్, సిలోన్ కన్నా మంది తక్కువ జీడిపిలో హెల్త్ కేటాయించినటువంటి డబ్బులు 1.9%. ఈవెన్ బంగ్లాదేశ్లో ఎక్కువ ఉందండి జీడిపిలో. మంది లోయెస్ట్ అండ్ వర్స్ట్ అలొకేషన్. కార్పొరేట్ సెక్టర్స్కి కంట్రోల్ చేయడం ఫెయిల్ అయిపోయారు. మేము మొట్టమొదటి చెప్తాను, మేము ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి, హెల్త్ ఎమర్జెన్సీ. దేశంలో ఉన్నటువంటి మొత్తం హాస్పిటల్స్ని ఒక గొడి కింద తీసుకురండి, ప్రైవేట్తో సహా. అంటే చేయలేకపోయారు. ఇప్పుడు లాభపడినటువంటి భారతదేశంలో కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్స్ బాగుపడ్డాయి. వాళ్ళకి మాత్రం 64%, 65% ఆస్తులు పెరిగిపోయినాయి. దేశం మొత్తం మీదుగా -29%కి పోయింది. అంటే దేశం అభివృద్ధి మైనస్కి పోయింది. ఇండివిజువల్ బెనిఫిట్ -9%కి పోయింది. అంటే అత్యధిక ప్రజానీకం మొత్తం దరిద్రంలో మిగిలిపోతుంటే కొంతమంది మాత్రమే ఆస్తులు పెరిగినాయి. అది లెక్కలు తేలిపోయినాయి. ఇది కూడా లెక్కలు అసెస్మెంటే చెప్తున్నా, వాస్తవంగా అసెస్ చేస్తే చెప్తున్నా. కార్పొరేట్ కంపెనీస్కి ఎంత పర్సెంట్ పెరిగింది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కంపెనీ పెట్టుబడి పెడితే 1 ఇయర్లో అదానికి 50,000 కోట్లు వచ్చింది. ఒకే ఒక సంవత్సరం ఒక కంపెనీలో
రూపాయలు పెట్టుబడి పెడితే 50,000 రూపాయలు వచ్చింది, 50,000 కోట్లు. అలా ఇది 3 పూలు 6 కాయలుగా కాసింది కార్పొరేట్ వ్యవస్థ. కోవిడ్లో సామాన్య ప్రజానికి మొత్తం హతరాకులైపోయారు. ఇప్పుడు నేషనల్ కెలామిటీ ఇప్పుడు కాదు, ఎప్పుడో చట్టం ఒకటి ఉంది. నేషనల్ కెలామిటీ జరిగితే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి చనిపోయిన వారికి. దర్ ఇస్ అ స్టాండర్డ్ రూల్. కోవిడ్ ఆల్సో నేషనల్ కెలామిటీ. ఇది వరల్డ్ కెలామిటీ, నాట్ ఓన్లీ నేషనల్ కెలామిటీ. దాని ప్రకారం మీరు 5 లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి చెప్తే సుప్రీంకోర్టుకి ఏం చెప్పారు? ఇప్పుడు మా చనిపోయిన వాళ్ళ లిస్టులో ఉన్న దాదాపు 3,50,000 మంది ఉన్నారు. వాళ్ళకందరికీ తలా 5 లక్షలు ఇస్తే కూడా దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 16,000 కోట్ల రూపాయలు మేము ఇవ్వలేము కాబట్టి మా వల్ల కాదని చెప్పేసి రిప్లై ఇచ్చారు. మరి ఈ కోవిడ్ సందర్భంలోనే 1,60,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీస్కి ఇవ్వలేదా? ఈ సందర్భంగానే 1,60,000 కోట్లు ఇచ్చారు కార్పొరేట్ కంపెనీ. 2015లో 2.25 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏగా ఉంటే వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏ. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కరెక్టెడ్ మంత్రులు కానీ అధికారులు కానీ జైలుకు పోయారు అనేక మంది. కానీ ఈయన వచ్చిన తర్వాత 27, 28 ఇంకొకటి మొన్న చోప్స్ ఒకటి పోయాడు, 29 మంది. 29 మంది కలిసి 10,10,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. వీళ్ళందరూ ఫారిన్లో పోయి ఉన్నారు, ఒకటి ఏరుకోలే. అందులో ఒక విజయ మాల్యా తప్ప అంతా గుజరాత్కు ఉండాలి. మొత్తం లెక్కలు చేయండి, 25 మంది గుజరాత్ వాళ్ళే. వద్దని చెప్పారు ఆమె వాళ్ళు. కరెక్ట్గా చెప్పలేదు. అన్వాంటెడ్, వాంటెడ్ రెండు ఉంటాయి. ఓకే, మొత్తం గుజరాత్ గ్యాంగే 28 మంది, ఒక్క విజయమాల్య తప్ప. వీళ్ళందరూ విదేశాలు ఉన్నారు కదా. కాబట్టి కోవిడ్ ఎట్లా ఫెయిల్ అయింది, కార్పొరేట్ కమ్యూనిటీ సక్సెస్ అనేది తెలుసుకోవచ్చు. రెండవది, దేశ పరిపాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పబ్లిక్ సెక్టర్స్ మొత్తం అమ్మేస్తూ ఉన్నారు. కోవిడ్లో మమ్మల్ని మూతులు చేతులు కట్టేసి లోపల పడేసి పబ్లిక్ సెక్టర్ అమ్మేస్తూ ఉంటే మేము నోట్ ధరలేకపోయి పరిస్థితి తీసుకుని పెట్టాడు. పార్లమెంట్లో కాకుండా ఆర్డినెన్స్ రూపంగానే పబ్లిక్ సెక్టర్స్ అమ్మేస్తున్నారు. అమ్మే క్రమంలోనే విశాఖపట్నం కూడా స్టీల్ ప్లాంట్ కూడా అమ్ముతున్నారు. ప్రాసెస్. మరోవైపు ఇక్కడున్నటువంటి ఎడ్యుకేషను, హెల్త్ సెక్టార్సు ఎట్లా మనకు తెలుసు. ఉత్తరప్రదేశ్ రాబోయే ఎన్నికలు రాబోతున్నాయి. మెయిన్ కీలకం ఏంటి? ఉత్తరప్రదేశ్లో గెలిస్తే మైలపైకి వాడు ఊపిరి ఎక్కడుందంటే 7 కొండలు దాటి 7 సముద్రాలు దాటి మరో చెట్టు కింద ఉన్నటువంటి పైన ఉన్నటువంటి చిలక మీద ఉంటుంది అన్నట్టుగా ఈ యూపీలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, లేదంటే మోడీ ఊపిరి యూపీలో ఉంది. అందుకే ఆడ దాదాపు 14 మంది మంత్రులను తెలిసి వీధికొకళ్ళని ఉండమని చెప్పేస్తున్నారు. మీ తెలుసు చిత్తకాతల్లో కుక్కలు దొరుకుతుంటాయి, ఆ విధంగా దొరుకుతారు వీళ్ళంతా. అది ఒకటి అగ్ని పరీక్ష రాబోతుంది, దాన్ని బయటపడాలి. 2023లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఈ బీజేపీ స్పాన్సర్ క్యాండిడేట్ను ఓడించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ ఇంకా ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఐఎమ్ సారీ టు సే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రెస్పెక్టెడ్ పర్సన్ అని అనకూడదు. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెల్లవారుజామున 3 గంటల దాకా మేలుకొని మోడీ పంపించేటువంటి చపరాసి దగ్గర సంతకాలు పెట్టేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. ఎంత అవమానకరమైనటువంటి దేశాధ్యక్షుడు మనకి ఇంతమంది ఎప్పుడు లేదు. రబ్బర్ స్టాంప్స్ కూడా వచ్చారు అంతమంది కూడా ఒకసారి, కానీ ఇంత అన్యాయం కాదు. ఎందుకంటే మోడీ ఏమనుకుంటే జరగాల. సిబిఐ పైన, ఎన్నికల కమిషన్ పైన, రాష్ట్రాల పైన అట్లాంటివి కావాలంట. ఇప్పుడు ప్రతిపక్షాలు కలిసి ఒక వ్యూహం ఏంటి? శరద్ పవార్ లాంటి వాళ్ళని దేశాధ్యక్షుడిగా కంటెస్ట్ చేయించాలని ప్రయత్నాలు జరుగుతారు. చాలామంది శరద్ పవార్ని ప్రధానమంత్రి అనుకుంటారు. కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా శరద్ పవార్ని అభ్యర్థిగా పెట్టి ముందున ఎన్డీఏ క్యాండిడేట్ ఓడించాలి. సాధ్యం అవుతుంది.
రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బీజేపీ వ్యతిరేకంగా మారినాయి. జాతీయ పార్టీతో ప్రాంతీయ పార్టీలు వరుసపెట్టి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ కానీ వీళ్ళు కానీ చివరిదాకా చూస్తారు. ఈ పడవ మునిగిపోతుంది అనుకుంటే ఇమీడియట్ షిఫ్ట్ అయిపోతాడు. వాళ్ళే పాట అంత గట్టిగా ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. అట్లా ఊగిసాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు తప్ప మిగతా ఎక్కువ మంది ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏకి వ్యతిరేకంగా మారుతున్నాయి. న్యూట్రల్గా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు కూడా స్లోగా షిఫ్ట్ అవుతున్నారు. జాతీయ పార్టీలు మళ్ళా ఒక తాటి మీదకి వస్తాయి. కాబట్టి ఫస్ట్ ట్రయల్ యూపీ, సెకండ్ ట్రయల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్.